ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు అభివృద్ధి సమీక్షా సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు. మొత్తం సమావేశం అంతా కూడా వర్చువల్గానే జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు అట్లాగే జిల్లా మంత్రి ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో వర్చువల్గా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, రైతు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో రైతులకు అందాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ అట్లాగే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లాగే రైతు కూలీల కోసం ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న ఆర్థిక సహాయం ఏదైతే ఉందో అది ప్రతి నెల 1000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12 రూపాయలు ఇచ్చే పథకం ఏదైతే ఉందో అది రైతు కూలీలందరికీ, ముఖ్యంగా 100% రైతు కూలీలందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సహాయం కేవలం 10% మంది రైతులకు మాత్రమే అందే విధంగా కనిపిస్తున్నదని, 10 లక్షల మందికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలోని మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ వద్ద రైతులంతా కూడా ఈరోజు ధర్నా నిర్వహించారు. ముఖ్యంగా చెల్లాపూర్ వద్ద అసంపూర్తిగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ కెనాల్ పనులను పూర్తి చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా వ్యవసాయానికి సాగునీరు అందించాలనే ప్రధాన డిమాండ్ మేరకు రైతులంతా ఈరోజు ధర్నా చేశారు. తక్షణమే ఆ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ పనులు ఆపివేసిన నేపథ్యంలో ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసి మరో కాంట్రాక్టర్ ద్వారానైనా పనులు చేపట్టి కెనాల్ పనులు పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఇదే నియోజకవర్గానికి సంబంధించి మిర్దొడ్డి మండలం బండ మల్లన్న జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి బండ మల్లన్నను దర్శించుకుని పోతూ ఉన్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బండ మల్లన్న జాతరలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలోని డిడిఎస్ ఆధ్వర్యంలో పాత పంటల జాతర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సంక్రాంతి నుంచి మొదలుకొని 4 రోజుల పాటు ఈ పాత పంటల జాతర అనేది జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు న్యాల్కల్ మండలం వడ్డీ గ్రామంలో పెద్ద ఎత్తున పాత పంటల జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి హాజరైనటువంటి అతిథులు ముఖ్యంగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవసాయ విప్లవాన్ని అభినందించారు. ముఖ్యంగా రైతులకు పూర్తి స్థాయిలో ఒక స్వాభిమానానికి సంబంధించినవి జరుగుతున్నాయి. సేంద్రియ ఎరువులతో పంటల్ని పండించే విధానం, చిరుధాన్యాలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు, వీటన్నిటిని పండించడం ద్వారా దేశానికి ఒక అద్భుతమైనటువంటి వ్యవసాయ దిక్సూచిగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా కొనియాడారు. ఇక సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగేటువంటి సిపిఎం రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ని సిపిఎం నాయకులు సంగారెడ్డిలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరణ చేశారు. 25 నుంచి 28 వరకు జరిగేటువంటి ఈ రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, 25వ తేదీన భారీ బహిరంగ సభ సంగారెడ్డిలో నిర్వహించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.